ఎన్నికల కమిషన్ కు కోడ్ ఉల్లంఘనలపైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతిలపైన కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఫిర్యాదులపైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఫిర్యాదులపైన ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఇప్పటికే ఎస్సీసీ విజ్ఞప్తి చేసింది. చిత్తూరు మున్సిపల్ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో టీడీపీ అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. 18 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఫోర్జరీతో విత్డ్రా చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపైన విచారించిన హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కొత్త జిల్లాలకు పుణ్యక్షేత్రాల పేర్లు పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు మంత్రి కేటీఆర్. దోమలగూడలోని ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి సమన్వయ సమ్మేళనానికి హాజరైన మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ కేవలం మాటలకే పరిమితం కాలేదన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. యాదాద్రి 1000 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దుతున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవిని గెలిపించి పీవీ రుణం తీర్చుకుందామని ఓటర్లకు పిలుపునిచ్చారు. విజయవాడలో ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీలో చంద్రబాబు సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారని మంత్రి విమర్శించారు. చంద్రబాబు తీరును టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఏపీ మంత్రి బొత్స టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో విశాఖలో భూ రికార్డులను తారుమారు చేశారన్నారు. రాష్ట్రంలో పేదవానికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదంటూ ఆరోపించారు బొత్స. చంద్రబాబు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఎక్కడికి వెళ్తే అక్కడ నా ప్రాంతం తన గుండెల్లో ఉందనడం చూసి జనం నవ్వుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఎకరాలతో చంద్రబాబు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఆయనకు అధికారం అంటే ప్రాణమని, దానితో దోచుకోవడం తప్ప ఇంకేమీ రాలేదంటూ ఫైర్ అయ్యారు. అమరావతి పేరుతో గుంటూరు, విజయవాడ నగరాల్ని సర్వనాశనం చేశారని, అమరావతికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. వైసీపీ దౌర్జన్యాలను ఆపాలంటే టీడీపీ గెలవాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అమరావతి తన కోసం కాదు, ప్రజల కోసమని అన్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు భూములిచ్చారని గుర్తు చేశారు. అమరావతి ఆంధ్రుల హక్కుపైన ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ప్రకాశం జిల్లా చీరాలలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. తమ గెలుపు కోసం అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. చీరాల 19వ వార్డులోని స్థానిక ఎమ్మెల్యే కరుణం బలరాం ఆశీస్సులతో వైసీపీ తరపున బరిలో దిగిన మించాల సాంబశివరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్తుండటంతో ఆ వార్డులోని ప్రజలు అధిక శాతం మద్దతిస్తున్నారు. పోరాడే శక్తి ఒక కమ్యూనిస్టులకే ఉందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీలోని ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న ఆయన కమ్యూనిస్టులు లేని మున్సిపాలిటీలో వర్గపోరు, ఘర్షణలు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. సిపిఐ, టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని నారాయణ ఓటర్లను కోరారు. విశాఖ జీవీఎంసీ ఎన్నికల అభ్యర్థుల ఉపసంహరణ గడువు పూర్తవడంతో అభ్యర్థులు తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టారు. జీవీఎంసీ 31వ వార్డులో ప్రధాన పార్టీలు బీజేపీ, వైసీపీ, టీడీపీ తమ అభ్యర్థులను బరిలో దించడంలో రసవత్తరంగా పోరు సిద్ధమైంది. ప్రకాశం జిల్లా చీరాలలోని ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. అభ్యర్థులు ఇంటింటికి ప్రచారం చేస్తూ తమ గెలుపు కోసం ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. చీరాల 5వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే కరుణం బలరాం ఆశీస్సులతో సూరగాని లక్ష్మీ ప్రచారంలో ముందున్నారు. తమను గెలిపిస్తే ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు తీర్చడానికి కృషి చేస్తామని ఆమె భరోసానిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 8వ డివిజన్లోని బీజేపీ, జనసేన అభ్యర్థులు ఉమ్మడిగా ప్రచారం నిర్వహించారు. అనంతరం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి కబేలా సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలోని కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. వనస్థలిపురంలోని వివేకానంద పార్కులో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ రమణ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నెల 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని వాకర్స్ కు విజ్ఞప్తి చేశారు. వివిధ సంఘాల నాయకులు, పట్టుభద్రులు మద్దతు తెలపడంపై రమణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. విశాఖ జీవీఎంసీ 14వ వార్డులోని టీడీపీ అభ్యర్థి మేకా సత్యకిరణ్ విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. గెలిపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంతో పాటు టీడీపీ మేనిఫెస్టోని సత్యకిరణ్ ప్రజలకు వివరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లోని జన సైనికులు దుక్కుడు పెంచారు. ఇచ్చాపురంలోని 22వ వార్డులోని అభ్యర్థి దాసరి శేఖర్, నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి రాజు ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తేనే ఇచ్చాపురం అభివృద్ధికి కృషి చేస్తానని హామీనిచ్చారు దాసరి శేఖర్.
జీవీఎంసీ ఎన్నికల్లో 10వ వార్డులో వైసీపీ అభ్యర్థి జగ్గుపల్లి జయాకు వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడూ జగ్గుపల్లి కుటుంబం ముందుంటుందని తెలిపారు. గతంలో తాము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని జయ ధీమాని వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని 11వ వార్డు వైసీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ సుడిగాలి పర్యటన చేశారు. ఆయనకు మద్దతుగా వైసీపీ నాయకులు ప్రజలను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. వార్డు అభివృద్ధి కొరకు 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా అతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఏ ఎన్నికల్లోనైనా బీజేపీ పార్టీ సత్తా చాటుతుందని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపు తథ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అబద్దాలు మాట్లాడడంలో కేటీఆర్కే చెల్లుతుందని విమర్శించారు. నల్గొండ ఎన్జీ కాలేజ్లోని వాకర్స్ తో తెలంగాణ ఇంటి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ ముచ్చటించారు. తనకు ఎమ్మెల్సీ ఎన్నికలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణలో నిరుద్యోగం పెరగడానికి, ఉపాధి అవకాశాలు తగ్గడానికి ప్రధాన కారణం కేసీఆర్ సర్కారేనని విమర్శించారు. వనపర్తిలోని పట్టుబదులు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మార్నింగ్ వాకర్లోని కలిశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవిని ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టుబదులు ఇచ్చే తీర్పు టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు కావాలని ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించిన ఆయన మిలియన్ మార్చ్ జరిగి దశాబ్దం పూర్తయిందన్నారు. దీనిని తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ ర్యాలీగా పాటిద్దామని పిలుపునిచ్చారు. పట్టుబదుల ఎమ్మెల్సీ ఎన్నికలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోదండరాం కోరారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లకు వ్యతిరేకంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుండి కాంగ్రెస్ నాయకులు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో పాల్గొన్న సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను పెంచి సామాన్యుల కడుపు కొడుతున్నారని విమర్శించారు. వరంగల్ రూరల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్ల రాజేశ్వరరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మహాసభ జరిగింది. కార్యక్రమంలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలోని తొగరం సర్పంచ్గా ఎన్నికయ్యారు. కాగా తొగరం పంచాయతీ పరిధిలోని విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని వాణిశ్రీ స్వయంగా పరిశీలించారు. అన్నం దారుణంగా ఉండడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి చెడామడ వాయించేశారు. ఇదేమన్నా పిల్లలు తినే అన్నమేనా అంటూ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే రోజా ఆమె ఏం మాట్లాడినా తూటాలు పేల్తాయి. ఆమె ఏం చేసినా వార్తలో ప్రముఖంగా హైలైట్ గా నిలుస్తారు. తాజాగా చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నిండ్రా గ్రామంలో జరుగుతున్న కబడ్డీ పోటీలో పాల్గొని హల్చల్ చేశారు. ఏకంగా ఆమె స్వయంగా అక్కడున్న క్రీడాకారులతోనే పోటీపడి కబడ్డీ ఆడారు. చీఫ్ గెస్ట్ గా హాజరై ఈ విధంగా కాసేపు క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు ఎమ్మెల్యే రోజా. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ భూములకు పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్లో ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఆధార్ నెంబర్ అనుసంధానంలో లోపాలు, పేర్లు, భూ విస్తీర్ణం తప్పుగా నమోదవడం, సర్వే నెంబర్ కనిపించకపోవడం తదితర 9 రకాల సమస్యలకు పరిష్కారం చూపించేలా ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యుత్ నగర్ లోని చల్లా కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సారనాల మాలతీరాణి, రేలంగి శ్రీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తెల్లబండ తండా గ్రామ పంచాయతీలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్ అన్నారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే సీసీ కెమెరాల ఆధారంగా వెంటనే వాస్తవాలు బయటపడతాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 20 గ్రామాలలో 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని స్టేడియంలో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి క్రీడలు మహిళలకు మానసిక ఉల్లాసంతో పాటుగా మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు. జిల్లాలోని పలు కార్యక్రమాలకు చెందిన మహిళా ఉద్యోగులు ఈ క్రీడలో పాల్గొనడం అభినందనీయమన్నారు.
ఖమ్మంలోని వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాగుట్ట వైఎస్ఆర్ విగ్రహం వద్ద షర్మిల అనుచరులు ఆందోళన చేపట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ సభ పెట్టి తీరుతామని స్పష్టం చేశారు ఇందిరా శోభన్. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాత బొమ్మవానిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న 15 మంది విద్యార్థులు కడుపు నొప్పి వాంతులతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పీఆర్ గవర్నమెంట్ కాలేజీలోని ఘర్షణ చోటు చేసుకుంది. కాలేజీలోని పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మైక్రో కంపెనీకి చెందిన తెల్లజొన్న విత్తనాలు వేసి పూర్తిగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని ఏడాది దాదాపు 90% మంది రైతులు మైక్రో విత్తనాలు వేసి నష్టపోయామని వాపోతున్నారు. మైక్రో విత్తనాలతో అధిక దిగుబడులు వస్తాయనే నమ్మకంతో ఈ దఫా అవే వేయడం జరిగిందని, దానికి భిన్నంగా నష్టపోవడం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్లోని శ్రీనివాసాపురం జంక్షన్ సమీపంలో ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రోడ్డు ప్రమాదంపై మంత్రి ఆళ్లనాని, గన్నవరం ఎమ్మెల్యే వలభనేని వంశీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆళ్లనాని, వలభనేని వంశీ క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులను అవసరమైతే చికిత్స నిమిత్తం విజయవాడ తరలించాలని మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలోని దట్టమైన పొగమంచు వ్యాపించింది. పొగమంచు కారణంగా పలు వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విశాఖపట్నం, ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానాలు ఆలస్యమయ్యాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీలో ప్రయాణిస్తున్న వారిలోని ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు రాజమండ్రికి చెందిన అభిరామ్గా గుర్తించారు. క్షతగాత్రురాలిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా పలాసలోని ఓ విద్యుత్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పలాస విద్యుత్ ఉప కేంద్రంలోని పనిచేసే ఆపరేటర్గా ఏబీ రాజు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23,000 మంది ఆర్టీజన్ ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపచేయాలని సూసైడ్ నోట్లో రాశారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం మద్దెల చెరువు పాలెం వద్ద దారుణం జరిగింది. కలికిరి మండలం మొరువా కిందపల్లెకు చెందిన వెంకటేశ్వరరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా దుండగులు కత్తితో నరికి గొంతు కోసి హతమార్చారు. పోలీసులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని దారుణం చోటు చేసుకుంది. రణస్థలం మండలంలోని రామచంద్రపురంలో రామకృష్ణ అనే వ్యక్తి తన అక్క, అన్నను అతి కిరాతకంగా నరికి చంపాడు. ఆస్తి విభేదాల కారణంగా గత కొంతకాలంగా ముగ్గురి మధ్య ఘర్షణలు జరుగుతున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఇద్దరి హత్యతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ఇవాళ జరిగిన బహిరంగ సభలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉద్దేశించి ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలోని యువత మార్పు కోరుకుంటున్నారన్నారు. దీదీ కేవలం మేనల్లుడికే రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బెంగాల్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీకి అధికారాన్ని ఇవ్వాలంటూ ప్రధాని మోదీ తన ప్రసంగంలో కోరారు. తమిళనాడులోని రాబోయేది బీజేపీ ఏఐఏడీఎంకే కూటమి ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమాను వ్యక్తం చేశారు. ఏప్రిల్ 6న జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమికి గట్టి మద్దతు ఇవ్వబోతున్నారన్నారు. ఈ కూటమి గెలుపు కోసం ఆయన కన్యాకుమారి జిల్లాలోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అమిత్ షా ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానికులతోని మాట్లాడారు. వారికి బీజేపీ ఎన్నికల ప్రచార కరపత్రాలను అందజేశారు. సిలిగురిలోని సీఎం మమతా బెనర్జీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరిగిన సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తూ నిరసనను వ్యక్తం చేశారు. అధికార బీజేపీ ప్రజలను దోచుకుంటుందని మండిపడ్డారు. పెరిగిన ధరలు మోదీ దృష్టికి తీసుకుని రావడానికి తాము ఈ ర్యాలీని నిర్వహించనున్నామన్నారు. పెట్రోల్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దీనికి మోదీ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
తృణమూల్ మాజీ నేత నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. కోల్కతాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ బెంగాల్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కైలాస్ విజయవర్గీయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా 10,000 జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయడమే కేంద్ర లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏడాదికి 1,600 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని తెలిపారు. జనౌషధి దినోత్సవం సందర్భంగా ఆదివారం షిల్లాంగ్లోని 7,500 కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించారు. అనంతరం మోదీ జనౌషధి వినియోగదారులతో సంభాషించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు 101 రోజుకు చేరుకున్నాయి. సాగు చట్టాలను రద్దు చేయాలని సింగా, టిక్రీ, గాజీపూర్ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సాగు చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. భారత్లో గత 24 గంటల్లోని 18,711 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. వాటి ప్రకారం 14,392 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,10,799కి చేరింది. గడిచిన 24 గంటల సమయంలోని 100 మంది కరోనా కారణంగా మృతి చెందారు. తెలంగాణలోని కొత్తగా 158 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం గత 24 గంటల్లో కరోనాతోని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 207 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,900కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 2,96,373 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,641గా ఉంది. తెలంగాణలోని బానుడి బగబగలకు ఉడకపోత పెరిగిపోతుంది. ఎండాకాలం ప్రారంభంలోనే అత్యధిక స్థాయిలోని ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఆందోళన కలిగిస్తుంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. నేడు రేపు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 డిగ్రీల మేర పెరిగే అవకాశాలున్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. మయన్మార్లోని సైనిక ప్రభుత్వం ఎంతగా హింసకు పాల్పడుతున్న ప్రజాందోళనలు మాత్రం ఆగడం లేదు. ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. దీంతో భద్రతా దళాలు మరోసారి బలప్రయోగం చేశాయి. మయన్మార్లోని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపైన భద్రతా దళాలు హింసకు పాల్పడడంతో ఇంతవరకు 50 మందికి పైగా మృతి చెందగా ఎంతో మంది గాయపడ్డారు.